హలో వ్యూవర్స్, ఈరోజు మనం అజూస్పర్మియా గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ సాహిత్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. సో అజూస్పర్మియా అని ఎప్పుడు అంటాము? సో యూజువల్లీ కనీసం 2-3 వారాల గ్యాప్లో 2 సార్లు సెమెన్ టెస్ట్ చేసి రెండిట్లో కూడా మనకి కణం ఏమీ కనిపించలేదు, 0 స్పర్మ్స్ ఉన్నాయి అంటే దాన్ని అజూస్పర్మియా అంటాము. సో అజూస్పర్మియాకి కారణం ఏముండొచ్చు? యూజువల్లీ కారణాలు 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఫస్ట్ది ప్రీ టెస్టిక్యులర్ కాసెస్, అంటే బ్రెయిన్ నుంచి మనకి కణం ఉత్పత్తి చేయాల్సిన కణాలని ప్రేరేపితం చేసే హార్మోన్స్ బ్రెయిన్ నుంచి ఉత్పత్తి సరిగ్గా జరగదు. సో ఇది కొద్దిగా ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. సో హార్మోన్స్ మనం బయట నుంచి సప్లిమెంటేషన్ ఇస్తే మనకి నార్మల్ కౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాస్ అంటే టెస్టిక్యులర్ అంటే బీజంలో కణం ఉత్పత్తి చేసే సెల్స్ ఎయిదర్ జన్యుపరమైన కారణంగా ఏర్పడకుండా ఉండిండొచ్చు, లేదా ఏదైనా చిన్నప్పుడు కానీ ఏదో ఒక ఏజ్లో వచ్చిన ఇన్ఫెక్షన్స్ అంటే టీబీ కానీ, లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ మీజిల్స్, మమ్స్, చికెన్ పాక్స్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, లేదా ఏదన్నా దెబ్బలు తగిలినప్పుడు సో కణం ఉత్పత్తి చేసే సెల్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి సో దాని ఫంక్షన్ స్టాప్ అయిపోయి దానివల్ల మనకి కణం ఉత్పత్తి జరగకుండా ఉండొచ్చు. సో ఇది కొద్దిగా ట్రీట్మెంట్ కొద్దిగా కష్టం ఉంటుంది ఈ కేసులో. సో ఈ మూడవది అబ్స్ట్రక్టివ్ అంటే కణం ఉత్పత్తి జరుగుతుంది, కాకపోతే బయటికి వచ్చే ట్యూబ్స్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ఆర్ సమ్ అదర్ రీజన్ వల్ల బ్లాక్ ఏర్పడి ఆ కణం మనకి బయటికి కనిపించడం లేదు. సో ఇలాంటి కేసెస్కి మనకి టెస్టిక్యులర్ బయాప్సీ ద్వారా మనం కణం ఉన్నదా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ దాని నుంచి కణం దొరికింది అంటే సో అది ఉపయోగించి IVF ద్వారా మనం ప్రయత్నం చేయొచ్చు. సో యూజువల్లీ దీనికి మన కారణం ఏది ఉండొచ్చు, ఎలాగా తెలుసుకుంటామంటే హార్మోన్ టెస్ట్లు ఉంటాయి, కొన్ని బ్లడ్ టెస్ట్లు, తర్వాత స్కానింగ్. సో ఈ టెస్ట్ ద్వారా మనకి మీరు అంటే ఏ కేటగిరీలో ఉన్నారో మనం ఐడెంటిఫై చేసి దాని ప్రకారం మనం ఒకవేళ బయాప్సీకి వెళ్తే మీకు IVF ద్వారా చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా లేదా అనేది ఎవాల్యుయేట్ చేసి డిసైడ్ చేసుకొని ఇన్ కేస్ మనకి మంచి స్పర్మ్స్ బయాప్సీలో దొరికితే అది ఉపయోగించి టెస్ట్ బేబీ ద్వారా IVF ద్వారా సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ చేసుకోవచ్చు.